మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బడుగు బలహీన వర్గాలను హింసించడం, కుటుంబాలను రోడ్డుపై నెట్టడం వంటి నరహంతక చర్యలపై ఆయన మండిపడ్డారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కలిసి నిర్వహించి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డ పిన్నెల్లి సోదరులకు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 5 ఏళ్లుగా మాచర్లలో ప్రభుత్వ భూములను దోపిడీ చేసి కన్వెన్షన్ సెంటర్లు, మాల్లు నిర్మించడం వంటి విషయాలపై చర్చకు సిద్ధమా అంటూ బ్రహ్మానందరెడ్డి సవాల్ విసిరారు. మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు, పిన్నెల్లి స్క్రిప్ట్. బాగానే చదివాడు, అభినందనలు, నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నిన్న